ఉపాధి హామీ పనుల్లో నవశకానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని, ప్రజలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనీయుడు అని నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కొనియాడారు. శుక్రవారం వాకలపూడి గ్రామంలో జరిగిన గ్రామ సభకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ కోఆర్డినేటర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి హాజరై మాట్లాడారు. గ్రామాల అవసరాలు తీర్చడం, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణకు సంబంధించి 49 పనులు, వ్యవసాయానికి, రైతులకు సంబంధించి 38, మొత్తంగా 87 పనులను ప్రభుత్వం గుర్తించిందని, వాటికి 4,500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని అన్నారు. పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మి ప్రజల భాగస్వామ్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని, దానిని ప్రజలంతా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సభ ప్రత్యేక అధికారి నాగభూషణం, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు చేసింది ఎన్ని కార్యక్రమాలు కూడా మీకు పేపర్ ద్వారాగా, అవసరమైతే మీ ప్రజాప్రతినిధుల ద్వారాగా కూడా మీకు వస్తాయి. మీకు ఏమేమి కావాలనేది మీ నాయకుడికి ఇచ్చారు. మీకు ఏం వస్తువులు కావాలి, ఏ పనులు కావాలనేది మీరందరూ కూడా చేసుకోవచ్చు అని చెప్పి సభాపంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి వాకలపూడి గ్రామం దగ్గరికి వచ్చేలోకి మ్యాక్సిమం 80-90% సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ప్రతి దానికి డ్రైన్ అవసరం. ఆ డ్రైన్లు అతి ముఖ్యంగా మీరు అందరూ కూడా నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి డ్రైన్ నిర్మించేటప్పుడు కూడా ఇప్పుడే మన శ్రీనివాస్ చెప్పినప్పుడు మెయిన్ డ్రైన్ ఏదైతే ఉందో దాన్ని బయటికి వెళ్లే విధంగా ముందు రూపుదిద్దాలి. కానీ ఎవరో అడిగారని చెప్పి ఆ ఇంటర్నల్ రోడ్డు పక్కన డ్రైన్ నిర్మించి మరి ఆ డ్రైన్ నిర్మించిన తర్వాత బయటికి మురుగులకు పోవటం వల్ల వచ్చే ఇబ్బంది అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మేము చూస్తూ ఉంటాం. మీరు డ్రైన్ కట్టారు, నీరు మా ఇంటికాడి నుంచి రాగటం లేదు, దీనికి మీరు సమాధానం చెప్పారండి అని అడిగే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు రానియకుండా ముందు అవుట్లెట్ని ఏదైతే గ్రామ సభలో ఇప్పుడు ఇవాళ సూచించాడో నాయకుడు, దాన్ని అవుట్లెట్ని ముందిచ్చి ఈ వాకలపూడి గ్రామంలో ఉన్న అన్ని డ్రైన్లు కూడా ఆ డ్రైన్ కన్సానం చేసి బయటికి వెళ్లే విధంగా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా